నమస్తే సంపదనా. నమస్తే. ఏమ్రా ఎటు పోతున్నావు? జోరుదారు తయారైనావు, అడుక్కున పోతున్నావా? ఏందన్నా అట్లాంటావు? నా అవతారం అట్లుందా? గోవాకు పోతున్నా. ఇప్పుడు గోవాకు పోయాడేంద్రా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోవాలన్నా? ఇంతకన్నా మంచి టైం ఉంటుందా? ఎలక్షన్ దేవలో 3 రోజులు ఆడిసి వచ్చినాయి. సెకండ్ సాటర్డే, సండే, మండే ఎలక్షన్. ఇంతకన్నా గుడ్ టైం ఉంటుందా అన్న? అదేంద్రా ఓటీ నీకు పోతలేవా ఇంటికి? ఓటీనికి మనం ఎందుకు పోతామన్నా? మనకి ఎలక్షన్ కాదన్నా, ఎంటర్టైన్మెంటే ముఖ్యం. పోతే 1000 రూపాయలు ఇస్తారు, లేకపోతే అదే 1000 రూపాయలు సేఫ్ అన్నా. అదంతా కాదన్నా, ఇగో 3 రోజులు గోవాకు పోతున్నా. ఈ తాళం పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకో, ఇల్లు జాగ్రత్త. అట్లా పోయి ఇట్లా చేస్తా. ఇస్మాయిల్ బాయ్ అవునా? మనోళ్ళు 3 రోజులు గోవా కూతుర్రట. 3 రోజులు. ఇగో తాళం జాగ్రత్తగా చూసుకో, ఓకే? ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఏందన్నా ఓలగంటాలకి ఇస్తావు? ఏం రాటిల్లు? ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ల్యాప్టాప్ ఇన్ని వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి రూమ్లో. ఆయనకి ఎట్లుంటుంది? నీ దగ్గర ఉంచుకో జాగ్రత్తగా. అవురాటిల్లు 3 రోజులు పోతే నేను గింత ఆగమవుతున్నావు, మళ్ళీ 5 సంవత్సరాలు వాడెవడో తెలియని చేతులకి దేశాన్ని ఎట్లా పెడతావురాను? నీ ఒక్క రూమే అంత వాల్యుబుల్ అయినప్పుడు మరి దేశం ఇంకెంత వాల్యుబుల్ రా? ఇంకా ఓటేయా అంటున్నావు, నీకెంత సిగ్గుండాలరా? అరే టిల్లుగా, ఈ రోజులల్లా చిన్న చిన్న జాబ్లకే క్వాలిఫికేషన్ అడుగుతున్నారా? అట్లాంటిది ఈ దేశాన్నే 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఇంకెంత క్వాలిఫికేషన్ ఉండాలరా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు వేసే ఓటే వాళ్ళకు క్వాలిఫికేషన్, నువ్వు తీసుకునే డెసిజనే మన దేశానికి డెస్టినేషన్. ఓటు వెయ్యు, అది 1000, 100, రూపాయ అని కాదు. ఓటు వెయ్యు. నీ ఇంటిని ఎలా కాపాడుకుంటున్నావో నీ దేశాన్ని కూడా అలాగే కాపాడుకో. ఓటు మాత్రం వెయ్యు.